హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి ప్రభువా, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రభువా నాయన ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా నాయన మాతో మాట్లాడారు. వాక్యాన్ని ప్రభు అర్థం చేసుకోవడానికి కృప చూపించారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు. అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ వైపు చూసినప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు ప్రభువ, ఆదరించారు, వాక్యం ద్వారా పోషించారు, మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువ మీరే మాట్లాడమని, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువ నాయన మీరే పొందుకోమని ప్రాధేయపడతా ఉన్నాం. మా పాపాలను, అతిక్రమాలను క్షమించి ప్రభువ నాయన మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించండి ప్రభువా నాయన. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన లోబడే మనస్సు ప్రభువా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. కృప చూపించండి ప్రభువా. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. జనరల్గా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు సంవత్సరం అంతా కూడా వాళ్ళు సబ్జెక్ట్ని చదువుకున్న తర్వాత ఆ చివరిలో, సంవత్సరం చివరిలో ఎగ్జామ్స్ జరుగుతాయి మనకు తెలుసు. సో ఆ ఎగ్జామ్స్ అవుతాయని, అందులో మనం బాగా చదివితే బాగా మార్కులు వస్తే ఆ తర్వాత మనం ఉద్యోగాలకి వాటికి అప్లై చేసుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్మి చాలా సంవత్సరాలు కష్టపడి అనేక తరగతులు చదువుతారు. అది మనం చూస్తే, మనం అర్థం చేసుకుంటే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, విశ్వసిస్తున్నారు. ఏమని? ఎగ్జామ్స్ జరుగుతాయి అని, మార్కులు ఇస్తారని, మంచి మార్కులు వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఇలాగ అంటే ఆయా చదువులు చదివితే ఆయా రంగాల్లో మనం ఉద్యోగాలు సంపాదించవచ్చు, ఆ విధంగా మనం జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అన్నది విశ్వాసం. అంటే నిజంగా జరుగుతాయి ఎగ్జామ్స్, నిజంగా ఉద్యోగాలు వస్తాయంటే మనకన్నా ముందు చదివిన వాళ్ళు మనకుంటారు. వాళ్ళని చూస్తే ఈ చదువు చదవడం వలన వీళ్ళు ఈ విధంగా ఉద్యోగాలు చేస్తూ ఈ విధంగా బ్రతుకుతున్నారు అని మనం వేరే వేరే వాళ్ళని చూస్తే, మన ముందు చదువుకున్న వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, నీతిమంతులు విశ్వాసమూలంగా జీవించినని నార్మల్గా ఈ హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. అలాగే పాత నిబంధన గ్రంథంలో, హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం లో కూడా మనం 4వ వచనంలో చూస్తే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. నీతిమంతుడు అంటే క్రైస్తవ జీవితం అనేది మనం అర్థం చేసుకుంటే ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాస మూలంగా బ్రతికే జీవితం క్రైస్తవ జీవితం. చాలా మనకు విశ్వాసం లేకుండా చాలా విషయాలు మనకు అర్థం కావు. అది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దాని గురించి ఆలోచించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తారు. అయితే
ఇక్కడ చూడండి, మనం చాలాసార్లు వరి అయిపోతాం. అంటే ఆందోళన చెందుతాం. ప్రతి అంటే ఈ రేపు పొద్దున ఏమవుతది? లేకపోతే మార్కులు సరిగ్గా వస్తాయా? రావా? పెళ్ళిళ్ళు సరిగ్గా అవుతాయా? అవ్వవా? ఆహ్, లేకపోతే ప్రమోషన్స్ వస్తాయా? రావా? పిల్లలు పుడతారా? పుట్టరా? రకరకాలుగా వాటి గురించి మనం వరీ అవుతా ఉంటాం. రో హెల్త్ గురించి లేకపోతే రకరకాలుగా. వాటి గురించి మనం ఆందోళన చెందుతా ఉంటాం. దీనికి కారణం ఏంటంటే, మనకి దేవుని మీద విశ్వాసం లేకపోవడమే కారణం. ఇదొక్కటే కాదు. మనం చాలా సార్లు ఒంటరితనం ఫీల్ అవుతాం. లోన్‌లీనెస్. దానికి కారణం మన ల్యాక్ ఆఫ్ ఫెయితే. అలాగే అపరాధ భావన, గిల్ట్ అన్నది మనం చాలా సార్లు అనుభవిస్తాం మన జీవితంలో. మనం తప్పు చేసినప్పుడు, లేకపోతే పొరపాట్లు చేస్తున్నప్పుడు, అతిక్రమాలు చేస్తున్నప్పుడు, వీటన్నిటి ఆ సమయంలో అపరాధ భావన వస్తది. అంటే అప్ దానికి కూడా కారణం విశ్వాసం లేకపోవడం. అంటే దేవుడున్నాడు. ఆయన ఈసారి క్షమించి మన జీవితం సెట్ చేసుకోవడానికి సాయం చేస్తాడన్నది తెలియక, విశ్వాసం విశ్వాసం సరిగ్గా లేక, ఆ అపరాధ భావనలో కృంగిపోతూ, సైతాను లేకపోతే మన శరీరం మనల్ని కృంగదీసి, మళ్ళీ దేవుని చెంతకు చేరకుండా చేసే ఒక భావం. అపరాధ భావన. గిల్ట్ ఇంగ్లీష్‌లో. అయితే ఇంకా చూస్తే డిసొబీడియన్స్ ఉంటది, అవిధేయత. అది కూడా మనం విశ్వాసం లేకపోవడమే కారణం. దేవుని పట్ల నమ్మకం లేకపోవడం, ఆహ్, దేవుడున్నాడని, లేకపోతే దేవుడు అవిధేయతని శిక్షిస్తాడని, అవిధేయత వలన దేవునికి దూరం అయిపోతామన్నది అర్థం కాక, దాన్ని నమ్మక, అవిశ్వాసం వల్లనే మనం ఈ విధంగా అవిధేయత చూపిస్తామన్నది. సో, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ జీవితం అనేది చాలా స్ట్రాంగ్‌గా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కానీ విశ్వాసం అంటే ఏదో గుడ్డిగా నమ్మేది కూడా కాదు. విశ్వాసం అంటే ఏదో బియాండ్ అవర్ రీజనింగ్, బియాండ్ అవర్ లాజిక్ అనుకుంటాం. కాదు. అంటే లాజిక్‌కి బియాండ్ అవర్ లాజిక్కే, బియాండ్ అవర్ రీజనింగే. కానీ రీజన్‌లెస్, లాజిక్‌లెస్ కాదు విశ్వాసం అనేది. లాజిక్‌కి అనుగుణంగానే ఉంటది. అలాగే రీజన్ కూడా తెలుస్తది. కానీ సర్టెన్ థింగ్స్ తర్వాత, అంటే కొంత ఆలోచన తర్వాత అది బియాండ్ రీజనింగ్ ఉంటది విశ్వాసం అనేది. అంటే రీజన్‌కి అతీతంగా ఇంకా అబోవ్ లెవెల్ ఎళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఆహ్, ఇన్‌ఫైనైట్ బీయింగ్, అనంతుడు. అలాగే మనం అంతం కలిగిన వాళ్ళు. అంటే ఫైనైట్ బీయింగ్స్. మనం అంతమైపోయేవాళ్ళం. కానీ దేవుడు అనంతుడు. సో, ఈ అంతం కలిగిన మనం అనంతుడిని అర్థం చేసుకోవడం అన్నది కష్టం. అందుకనే విశ్వాసం అనేది ఉపయోగపడుతుంది. విశ్వాసం మీద క్రైస్తవ జీవితం అన్నది దేవుని చేత నడిపించబడడం అన్నది, ఇవన్నీ చాలాసార్లు మనం చూసినవే నమ్ముతాం. ఈ లోకంలో చాలా మంది నమ్మేదేంటంటే చూసినవి నమ్ముతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, చూడక నమ్మిన వారు ధన్యులని యేసుప్రభువారు చెప్పారు. సో, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నది లోకం యొక్క ఆహ్, ఇది వెర్షన్. కానీ బిలీవింగ్ ఈజ్ సీయింగ్ అన్నది బైబిల్ చెప్తుంది. అంటే మనం విశ్వాసం ద్వారానే చూడగలిగేవి చాలా ఉన్నాయి. అంటే అదృశ్యమైనవి చాలా ఉన్నాయి. మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 11వ అధ్యాయంలో మొదటి వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనయి ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవియు, అందును బట్టి దృశ్యమైనది కనబడదు. పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం.
విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడు అని నమ్మవలెను కదా. ఇది క్రైస్తవ జీవితం అనేది. చాలాసార్లు మనం నమ్మారా, నమ్ముతున్నారా యేసు ప్రభు అని చాలామంది క్రైస్తవులు, లేకపోతే సంఘాలకి ఆరాధనలకు వెళ్ళేవాళ్ళు, బైబిల్ పట్టుకునే ఆరాధనలకు వెళ్ళేవాళ్ళు, బైబిల్ చదువుకునే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్మకపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే దేవుణ్ణి నమ్మితే మన దైనందిన జీవితంలో పనులు ఈ లోకానుసారమైనటువంటి ప్రజలకి భిన్నంగా కనిపిస్తాయి. ఈ లోకానుసారులు దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ వైఖరి ఇవన్నీ వేరేగా ఉంటాయి. దేవుని మీద నమ్మకం ఉంచి నడుచుకునే వాళ్ళ పనులు వేరేగా, ఈ లోకానికి అతీతంగా కనబడాలి. ఎలా అంటే విశ్వాసం ఉంచి నడుచుకున్న వాళ్ళు, మనకిక్కడ 2 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి ఏంటి? కయీను. అతను హేబెను కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు హేబెల్. సో ఆయన అర్పించింది ఎట్లా? ఈ అర్పణ దేవుడు అంగీకరించాలి అని. దేవుడేం కనిపించట్లేదు వాళ్ళకి, కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు దేవుడు ఉన్నాడని వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పారు. ఆరాధన చేయాలని, అర్పణలు అర్పించాలని వాళ్ళకి చెప్తున్నారు. అందుకనే వాళ్ళు అర్థం చేసుకొని హేబెల్ ఏం చేశాడు? దాన్ని సంపూర్ణంగా నమ్మి శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి మంచి హృదయంతో అర్పణ అర్పించాడు. కానీ కయీను అలా చేయలేదు. అతనికి అయిష్టంగా దేవునికి ఇవ్వాలా అన్న ఉద్దేశంతో కోర్స్ పంటలో తెచ్చాడు, శ్రేష్టమైనది కాదు, ఏదో పంటలో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఆయన ఇచ్చిన దాన్ని అంగీకరించలేదు, కానీ హేబెల్ ఇచ్చిన దాన్ని దేవుడు అంగీకరించాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హేబెల్ జీవితం మనతో మాట్లాడుతుంది. దీని మీద ఇది నమ్మి, అంటే ఇది హిస్టరీ జరిగింది, ఇది అబద్ధం కాదు, ఇది నమ్మి దాని అనుగుణంగా మనం కూడా కార్యక్రమాలు చేసామనుకోండి, అది నిజమైన విశ్వాసం. అంటే పనులు లేకుండా విశ్వాసం ఉండదు. అందుకని యాకోబు పత్రికలో విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. డెడ్ ఫెయిత్ అంటే డెడ్ ఫెయిత్ అన్నది ఒకటి ఉంది. అది ఏంటి? ఊరకనే నమ్ముతామంటారు కానీ పనులు ఏం చేయరు. అంటే ఏంటి? నమ్మట్లేదని అర్థం. డెడ్ ఫెయిత్ అని అర్థం, నిజమైన విశ్వాసం కాదని అర్థం. ఇదే యాకోబు పత్రికలో మనకి కనిపిస్తుంది. సో ఫెయిత్ అన్నది పనులు లేకుండా ఉండదు. అందుకనే విశ్వాసం మూలంగా మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అంటే ఎలాగా? విశ్వాసం ఉంచుతున్నావా? ఉంచుతున్నాను. కానీ పనులు, విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేస్తున్నావా? చేయట్లేదు. అంటే విశ్వాసం ఉన్నట్లా లేనట్లు. సో ఇది మనం అర్థం చేసుకొని మనం సరిగ్గా మన కార్యక్రమాలు అందుకని మనం
వరి అయిపోవడం, లోన్లీనెస్, డిజొబీడియన్స్ వీటన్నిటికి కారణం ఫెయిత్, మన విశ్వాసం సరిగ్గా లేని విశ్వాసంలో బలహీన పరిస్థితుల్లో మనం ఉన్నామని అర్థం చేసుకోవాలి. విశ్వాసంలో బలంగా ఉంటే, దేవుని నమ్మితే, మనం పరిసర ప్రాంతాలను బట్టి, మన చుట్టుపక్కల సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనం ఏమి ఆందోళన చెందాం. మనం ఉదయం లెగిసిన దగ్గర నుంచి మొట్టమొదట ఏం చేస్తాం, లేవగానే చాలా ఈ రోజుల్లో ఎక్కువ మంది చేసే పని లేవగానే ఫోన్ తీసి చూడటం, లేకపోతే వేరే పనులు చేయటం. కానీ లేవగానే దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుంటారు చూసారా, వాళ్ళు విశ్వాసం ఉన్నట్లు. అంటే మొట్టమొదటిగా దేవుడు నా జీవితాన్ని నడిపించాలి, దేవుని చేతే నిజమైన జీవితం నడిపించబడుతుంది, దేవుని చేతిలో దేవుని అధికారం కింద బ్రతకాల్సిన అవసరం ఉంది, దేవుడే లోకాన్ని సృష్టించిన వాడు, నడిపించేవాడు అని అర్థం చేసుకున్నట్లు ఆ క్రియ ద్వారా మనకు మన విశ్వాసం అన్నది బయలుపడుతుంది. లేదు, మనం లేవగానే మన ఇష్టానుసారంగా ఉంటున్నామంటే దానికి కారణం విశ్వాసం సరిగ్గా లేదని అర్థం. మళ్ళీ చాలాసార్లు మనం కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం, ట్రాఫిక్ అంటాం, లేకపోతే అదంటాం ఇదంటాం. పరిసర ప్రాంతాలను బట్టి మనం సరిగ్గా ఉండం. అంటే మన పరిసరాలను బట్టి, మన ఫీలింగ్స్ని బట్టి, వాటిని బట్టి వీటిని బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి మన కార్యక్రమాలు ఉంటాయి, రియాక్షన్స్ ఉంటాయి. సో దానికి కారణం అవిశ్వాసమే, విశ్వాసం సరిగ్గా లేకపోవడమే. అంటే క్రైస్తవ జీవితం నిజంగా జీవిస్తున్నాం లేదని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసం ఉంటే మన పనులు ఎలా ఉండవు, వేరేగా విశ్వాస వీరులు ఎలాగైతే జీవించారో, ఆ యొక్క హేబేల్ ఎట్లయితే తన శ్రేష్టమైన అర్పణ అర్పించాడో అలాగే హానోకు కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు హెబ్రీ గ్రంథకర్త. విశ్వాసమును బట్టి 11:5 హెబ్రీలకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొంది. అంటే దేవునికి ఇష్టమైన జీవితం విశ్వాసాన్ని బట్టి జీవించే జీవితం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన మరణం కూడా రుచి చూడకుండా దేవుడు అలాగా దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప మాదిరి మన ముందుంచాడు దేవుడు. చూడండి, వీళ్ళని చూసి మనం విశ్వాసం బలపరచబడాలా, ఇంకా ఎదగాల, విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయాలని దేవుడు ఇటువంటి వాటిని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. చూడండి, అసలు విశ్వాసం అంటే ఏంటి అన్నది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే విశ్వాసం నిరీక్షణ కలుగజేస్తుంది. నిరీక్షణ అంటే నిజమైన విశ్వాసం వల్ల నిరీక్షణ వస్తుంది. అంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ, ఆయన వస్తాడు, ఒకరోజు జడ్జిమెంట్ జరుగుతుంది. ఇవన్నీ నిజంగా నమ్మడం, అవన్నీ నిజంగా నమ్ముతున్నాం అనుకోండి, మన క్రియలు యేసు ప్రభు వారు ఏ విధంగా జీవించారో, యేసు ప్రభు వారు ఎటువంటి జీవితాన్ని జీవించి మాదిరిగా మన ముందు పరుగు పందెంలో మన ముందు ఫోర్ రన్నర్గా పరిగెత్తి చూపించాడో ఆ జీవితం జీవిస్తాం. ఆ జీవితం జీవించడానికి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ప్రయాణం కొనసాగిస్తాం, క్రైస్తవ ప్రయాణం. అది జరగాలి. అది నిజమైన విశ్వాసం అని అర్థం చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అన్నది ఆ నిరీక్షణకి అంటే నిరీక్షణ కలిగి ఉండేటట్లు చేసే కాన్ఫిడెన్స్ అయి ఉండాలి. అంటే నిరీక్షణ ఉందా లేదా, హోప్ ఉందా లేదా మనకి అని చూసుకుంటే, హోప్ లేకుండానే బ్రతుకుతున్నాం అనుకోండి, నిజంగా విశ్వాసంలో మన పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత
అదృశ్యమైన వాటిని చూసేటట్లు చేసేస్తది. మన దాన్ని ఒప్పిస్తది విశ్వాసం అనేది. అంటే దేవుడు, పరలోక రాజ్యం, పరలోకం, మన ఆ తర్వాత మన ముందు జీవించిన జీవితాలు జీవించిన వాళ్ళు, యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడని, ఆయన తగ్గించుకొని మరణం పొందినంతగా తగ్గించుకోవడం వల్ల ఆయన, ఆయన జీవితం అటువంటి కొ సిలువను సైతం సహించడం వలన, శ్రమలు సహించి, అవమానాలు సహించి, రక్షణ మార్గం ప్రపంచానికి చూపించి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇది హె భక్తులకి దేవుడు ప్రత్యక్షపరచబడిన మాటలు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళు పొందుపరచబడిన మాటలు. ఆ మాటలు మన ముందు జీవించిన వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచి మన చేతిలో ఉంచాడు. దేనికంటే మనం వాటిని విశ్వసించి దాని మీద మనం మన జీవితాల్ని కట్టుకోవాలని. దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని యొక్క ఆ యొక్క జీవించిన భక్తుల జీవితాల మీద మన పునాదులుండాల. యేసు ప్రభువారే మన పునాదై ఉండాలి. యేసు ప్రభువారు జీవించిన జీవితం మనకు పునాదై ఉండాలి. అటువంటి స్ట్రాంగ్ ఫెయిత్ లోకి మనం ఎదగాలంటే వీటన్నిటిని జీవిస్తూ, వీటన్నిటిని సంపూర్ణంగా నమ్ముతూ మనం ముందుకి కొనసాగాల్సి, అంటే ఆ ఒప్పింపు మన జీవితంలో, అంటే అదృశ్యమైన వాటిని చూడగలిగే ఒప్పింపు ఉందా? అయితే అది నిజమైన విశ్వాసం. లేదు, దృశ్యమైనవి మాత్రమే నమ్మి అదృశ్యమైన వాటిని పట్టించుకోకపోతే పరలోకాన్ని, పరలోక రాజ్యాన్ని, యేసుప్రభు వారి రెండవ రాకడ్ని, వాటినన్నిటిని పట్టించుకోకుండా బ్రతుకుతున్నామంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నట్లు అర్థం కాదు, విశ్వాసం ఉంచుతున్నట్లు కాదు. ఈ లోకాన్ని, శరీరాన్ని నమ్ముతున్నట్లు అర్థం. నాస్తికులు కూడా నాస్తికులు కూడా విశ్వాసులే. వాళ్ళు ఏంటి, దేవుడు లేడని నమ్ముతున్నారు. దానికి కూడా విశ్వాసం కావాలి. వాళ్ళు దేవుడు లేడని ఈ కనబడేది జీవితం అని, అదృశ్యమైనవి లేవని నమ్ముతున్నారు. అది కూడా విశ్వాసమే. సో ఏదో ఒక విశ్వాసంలో మనం ఉంటున్నాం. సో కాబట్టి మన విశ్వాసం నిజంగా దేవుని పట్ల ఉండే, దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసమా, లేకపోతే లోకానుసారాలు జీవిస్తున్నటువంటి అటువంటి విశ్వాసం అయ్యిందా అని మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, దేవుడు మాట్లాడతాడని వాక్యం ద్వారా నమ్మడం. దేవుడు ఊరకనే చాలాసార్లు మనం బైబిల్ చదువుతాం. బైబిల్ చదివినా సరే అదొక బుక్ లాగా, ఏవో మంచి మాటలు చదువుకున్నాం అని అనుకుంటాం. కానీ అది కాదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడని. అందుకనే మనం వాక్యం చదువుకునేటప్పుడు ముందు పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాట్లాడమని అడగాలి. దేవా నాతో మాట్లాడమని అడగాలి. అంటే దేవుడు మాట్లాడతాడని మనం నమ్ముతున్నట్లు. దేవుడు మాట్లాడినప్పుడు మనం దానికి ఆ విధేయత చూపించాలి. ఆ విధేయత చూపిస్తున్నామంటే దేవుడు మాట్లాడాడు అని నమ్ముతున్నట్లు. సో దాన్ని బట్టి మన జీవితం ఉంది. ఆ విధంగా భక్తులు వాళ్ళ జీవితాలను కట్టుకొని వాళ్ళు ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. అది అర్థం చేసుకొని దాన్ని నమ్ముతూ వాళ్ళు ఏ విధంగా జీవించారో యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకొని, పౌలు భక్తుడు, శిష్యులు, అపోస్తలులు ఎలాగైతే జీవించారో ఆ విధంగా మనం కూడా జీవించాలని తీర్మానించుకొని ప్రయాణం చేయడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. అంటే ఆ పరలోక సంబంధమైనటువంటి కమ్యూనికేషన్ ఉందని మనం బిలీవ్ చేయాలి. ఇది నిజమైన విశ్వాసం. ఇంకా చూడండి, నిజమైన విశ్వాసం అన్నది ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉండదు. అంటే మన మూడ్ బాగాలేదు, మూడ్ బాగుంది, వాటి మీద మన విశ్వాసం ఆధారపడి ఉంటే అది నిజమైన విశ్వాసం కాదు. లేకపోతే బయట కనిపించే వాటి మీద మన విశ్వాసం ఆధారపడి ఉందా, దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉందా, అయితే అది నిజంగా మనం దేవుడి మీద ఆధారపడి మన జీవితం నడిపించుకున్నట్లు కాదు. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, మనకి చాలా విషయాలు ఫెయిత్ లేకుండా మనం అర్థం చేసుకోవాలి.
యేసు ప్రభు వారు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారంటే, నాకు వేరుగా మీరేం చేయలేరు. అంటే యేసు ప్రభు వారిని నమ్మకుండా, యేసు ప్రభు వారి మాటల మీద ఆధారపడకుండా, ఆయన జీవితం మీద ఆధారపడకుండా, ఆయన చూపించిన జీవితం, ఆయన మాటల్లో ఉన్న సత్యాన్ని మీద ఆధారపడకుండా, మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించలేము. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం సంపూర్ణంగా దేవుని మాటలు నమ్ముతూ, దాన్ని స్ట్రాంగ్‌గా ఫెయిత్‌లో ఎదుగుతూ, నిజమైన ఆ గొప్ప శక్తివంతమైనటువంటి, అద్భుతమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభువారు 5,000 మందికి ఆ యొక్క చేపలు, రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఫిలిప్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇంపాసిబుల్ అనుకున్నాడు ముందు. ఆ అద్భుతం జరగక ముందు. కానీ యేసు ప్రభువారు ఫిలిప్ ఆ పాఠం నేర్చుకోవాలని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడని అర్థం చేసుకోవాలని, దేవుణ్ణి నమ్మాలని ఫిలిప్పుకి క్యాలిక్యులేట్ చేసుకొని, మనం చేయగలమా అంటే చేయలేమంటే అప్పుడు చేసి చూపించాడు. యేసుప్రభు వారికి తెలుసు 5,000 మందికి దేవుడు ఆహారం పంచిపెట్టబోతున్నాడు యేసుప్రభు వారి ద్వారా అన్నది అర్థం చేసుకొని, ఆ పాఠం చేర్పించడానికే ఆ యొక్క ఫిలిప్పుని అడిగాడు దేవుడు. ఎంతమంది ఉన్నారు, ఎలాగా అని చెప్పి. సో తను తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఫుడ్ సరిపోదన్నది ఫిలిప్ యొక్క క్యాలిక్యులేషన్. కానీ ఫెయిత్ అన్నది బియాండ్ అవర్ క్యాలిక్యులేషన్స్, బియాండ్ అవర్ హ్యూమన్ విజ్డమ్ అని మనం అర్థం చేసుకొని, క్రైస్తవ జీవితం యొక్క అద్భుతమైన జీవితాన్ని విశ్వాసం ద్వారా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప జ్ఞానం మనలో, వాక్యం అన్న ప్రతి ఒక్కరికి దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మరొకసారి పునరుద్ధాన దినంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన ఈ మాటల ద్వారా దీవించమని, హృదయంలో మాటలు భద్రపరుచుకొని నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి కృప చూపించమని, ఈ అవకాశాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువా మరలా మీ కృప చెంతకు మేము చేరే వరకు ప్రభువా నాయన మమ్మల్ని మీ భద్రత, కాపుదల మాకు ఉంచమని ప్రాధేయపడుతూ, మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.